శ్రీకాకుళం జిల్లా పలాస తల్లిదండ్రులను హత్య చేసేందుకు కుమారుడు కుట్ర అరెస్ట్. ఆస్తి తగాదాల కారణంగా సొంత తల్లిదండ్రులపై సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవరావు వీరభద్ర నివాసి. ఆయన తనయుడు వివేక్. ఆస్తి గొడవల వల్ల రాఘవరావు తన కొడుకు వివేక్ను ఇంటి నుండి వెళ్లగొట్టాడు. బెదిరిస్తే తిరిగి ఇంటికి రాణిస్తారనే ఉద్దేశంతో వివేక్ ఒక సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకుని జూలై 31న తన తల్లిదండ్రులపై దాడి చేయించాడు. కాశీబుగ్గ డీఎస్పీ భవానీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో మీడియాకు వెల్లడించారు. మనకి పోయిన నెల 31వ తారీఖు మనస మండలంలో వీరభద్ర గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. ఫస్ట్ మనకి ఇప్పిల్ రాఘవరావు అని ఆయన వాళ్ళ వైఫ్ స్వర్ణలత ఇద్దరు బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుంటే ఇంటి దగ్గర ఒక ముగ్గురు వెయిట్ చేసి వీళ్ళని కొట్టి వాళ్ళ వైఫ్ మెడలో ఉన్న చైన్ లాక్కుని వెళ్ళిపోయారు. అయితే దాన్ని మనం ఆ రోజే రాత్రి 10 గంటలకి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మనసా పోలీస్ స్టేషన్ లో. అయితే ఫస్ట్ లో చైన్ స్నాచింగ్ కేసు అనుకున్నాము. తర్వాత చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఇంకా అనుమానాస్పద వ్యక్తుల గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే మనకి కంప్లైంట్ ఉన్నారో రాఘవరావు అన్న వ్యక్తి వాళ్ళ కొడుకు ఇప్పిలి వివేక్. ఈయనకి వాళ్ళ తండ్రికి మధ్యలో కొన్ని గొడవలు ఉన్నాయి, ఫైనాన్షియల్ గా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అందుకని తండ్రి ఇంట్లోకి రానివ్వట్లేదు కొడుకుని. అందుకు ఇతను ఒక ముగ్గురికి యానాది జ్యోతిరాజు, చీకటి అభిరాము, గురుబిల్ల అనిల్ కుమార్ ఈ ముగ్గురికి ఇతను డబ్బులు ఇచ్చి వీళ్ళ తల్లిదండ్రుల మీద దాడి చేయించి అదే పనిగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే సో అతన్ని ఇంట్లోకి రానిస్తారు అన్న ఉద్దేశంతో ఈయనే వాళ్ళందరికి డబ్బులు ఇచ్చి చేయించడం జరిగింది. మన మంజా గారు వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ అరెస్ట్ చేశారు. వాళ్ళ చెప్పిన దాని ప్రకారం ఈ A4 ఇప్పిలి వివేక్ ఎవరైతే కంప్లైంట్ కొడుకున్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చైన్ స్నాచింగ్ కాదు, రాబరీ కేసు అని మనకి జరిగిన వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ బట్టి మనకున్న ఎవిడెన్స్ బట్టి తెలిసింది. దాన్ని బట్టి కేసు ఆల్టర్ చేయడం జరిగింది. ఈ 4 ముద్దాల్ని నిన్న 8వ తారీఖు అరెస్ట్ చేయడం జరిగింది. హరిపురంలో SBI దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వీళ్ళ 4 రిమాండ్ కి పెట్టడం జరుగుతుంది.